మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కిడ్నీ బాధితుడు మధు గార్లపాటిపై వరుసగా బిగ్ టీవీ కథనాలను ప్రసారం చేస్తుంది. దీనికి ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. కిడ్నీ రాకెట్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనిత. గుంటూరు ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆమె ఈ కిడ్నీ రాకెట్లో హస్తమున్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టవద్దని, బాధితుడు మధుబాబుకి న్యాయం చేయాలని చెప్పారు. విజయవాడ కిడ్నీ బాధితులు మధుబాబు ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. గుంటూరు కిడ్నీ బాధితుడు మధు గార్లపాటిపై వరుసగా బిగ్ టీవీ కథనాలను ప్రసారం చేసింది. దీనికి ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. కిడ్నీ రాకెట్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. గుంటూరు ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆమె ఈ కిడ్నీ రాకెట్ లో హస్తమున్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టవద్దని, బాధితుడు మధుబాబుకి న్యాయం చేయాలని చెప్పారు. విజయవాడ కిడ్నీ బాధితులు మధుబాబుకు ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి గుంటూరు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఇటు కిడ్నీ బాధితుడు మధు గార్లపాటికి అటు డిప్యూటీ సీఎం అనిత తన పాజిటివ్ దీన్ని ఇది చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ట్వీట్ కూడా మనం చూస్తున్నాము. ప్రెసెంట్ అయితే బిగ్ టీవీ కథనాలకు ఆవిడ రెస్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ప్రధానంగా గుంటూరు కిడ్నీ బాధితుడు మధుబాబుకు సంబంధించి నిన్న వరుసగా కూడా బిగ్ టీవీ కథనాలను ప్రసారం చేయడం జరిగింది. అతను ఏ విధంగా మోసపోయాడు, అతన్ని మోసం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రచించడం జరిగింది, అసలు ఈ కిడ్నీ స్కామ్కు సంబంధించి ఆపరేషన్ జరిగినటువంటి విజయ హాస్పిటల్, విజయ సూపర్ స్పెషాలిటీ విజయవాడలో ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా వరుసగా కథనాలు అయితే మనం ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించడం జరిగింది. కిడ్నీ బాధితుడు మధుబాబు ఎవరైతే ఉన్నారో అతనికి కంపల్సరీగా న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు కృష్ణా జిల్లా ఎస్పీ, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వదలొద్దు అనే విధంగా కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే మధుబాబుకు సంబంధించి ప్రస్తుతం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే ఆయన ఈరోజు హాజరవడం జరిగింది. పోలీసులు కూడా స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు ఏఎస్పీ కూడా మధుబాబుకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి నగరంపాలెం పోలీసులు కూడా కొన్ని సూచనలు అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కూడా పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అసలు మధుకి ముందు ఎవరు కాంటాక్ట్ అవ్వడం జరిగింది, అతను ఎవరు ఏంటి అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా భాష అనేటటువంటి వ్యక్తి ఫేస్బుక్ ద్వారా అతనికి పరిచయమైనటువంటి నేపథ్యంలో ఆ ఫేస్బుక్ ఖాతా కూడా డిలీట్ అయినటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్. దానికి సంబంధించి అతను ఏదన్నా కాంటాక్ట్ అంటే ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే అంశం పైన దృష్టి పెడుతున్నారు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి అడ్రస్లు మార్చడం ఏదైతే జరిగిందో, ఎందుకంటే ఎవరైతే ఈ మధుబాబు దగ్గర కిడ్నీ పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది.